వైసీపీ కీలక నేతల్లో ఆయన ఒకరు. ప్రముఖ పారిశ్రామికవేత్త కాదు, వందల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను నడపడం లేదు. కానీ తాయిలాలు పంచడంలో ఆ నేత స్టైలే వేరు. ప్రకాశం జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అధికార పార్టీ నేతలకు ఆక్సిజన్గా ఉంటారు. కోట్లకు కోట్లు సాయం చేయడంలో ఇంచు కూడా వెనకడుగు వేయరు. ఎన్నికల వేళ ఆయన పెట్టే ఖర్చు లెక్క పెట్టడం కష్టమేనట. అలాంటిది ఈసారి ఆయన తీరులో కాస్త మార్పు కనిపిస్తోందట. ఎప్పటికన్నా భిన్నంగా ఈసారి ఆయన తీరు ఉందట. ఆయన అంతరంగం అంతు చిక్కడం లేదట. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? లెట్స్ వాచ్. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారికి ఎంత భక్తుడో వైఎస్ జగన్ ని కూడా అంతే ఆరాధిస్తారు. ఒక దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తాను తలనీలాలు కత్తిరించుకోనంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డిని రంగంలోకి దించి తాను ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలకే పరిమితం కావాలని భావించారట. కానీ అనూహ్యంగా ఆయనకు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీఎం జగన్ సీటు నిరాకరించడంతో వైసీపీకి ఒంగోలు ఎంపీ అభ్యర్థి కరువయ్యాడు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా బరిలోకి దించడం అనివార్యమైంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు మద్దతుగా నిలిచారు. 2014-2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నవారిని నామినేటెడ్ పదవుల నుంచి తొలగించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తుడా చైర్మన్గా కొనసాగించారు. ఇదే సమయంలో తుడా చైర్మన్ హోదాలో టీటీడీ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా ఉన్నారు. ఇలా వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చెవిరెడ్డి వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీని స్థాపించిన తర్వాత చిత్తూరు జిల్లాలో పేరుగాంచిన గల్లా ఫ్యామిలీని ఓడించే స్థాయికి చేరారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా చెవిరెడ్డి ఉంటూ వస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ తరపున గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే జగన్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వస్తారేమో కానీ చెవిరెడ్డికి మాత్రం అలాంటిదేమీ అక్కర్లేదట. డైరెక్ట్గానే వెళ్లేంత చనువుందట. అనతి కాలంలోనే జగన్కు చెవిరెడ్డి బాగా దగ్గరయ్యారని ఆయన అనుచరులు చెప్పుకుంటుంటారు. ఇదే సమయంలో నువ్వు ఉండాల్సింది చంద్రగిరిలో కాదు, నా వెంట అనే బహిరంగ సభ వేదికగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. దీంతో జగన్ ఆదేశాలను శిరసావహిస్తూ సీఎం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. వైసీపీకి చెందిన మొత్తం 23 అనుబంధ సంఘాల ఇన్ఛార్జి బాధ్యతలని చెవిరెడ్డికి జగన్ అప్పగించారు. ఇంతటి కీలక బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారంటే జగన్కు ఈయనంటే ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. అటువంటి చెవిరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ను కోరారు. ఆయన కోరిక మేరకు సీఎం జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి నుంచి బరిలోకి దించారు. తిరుపతి రూరల్ ఎంపీపీగా కొనసాగుతున్న మోహిత్ రెడ్డి చంద్రగిరి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తనకు కాకుండా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయటం తప్పలేదట. అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసీపీలో సీటు నిరాకరించడంతో చెవిరెడ్డి పేరు తెరమీదికి రావటం, ఆయనను రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం, ఆ తర్వాత ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి. అయితే చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించడంతో జిల్లాలోని వైసీపీ అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వులు చిగురించాయి. ఎందుకంటే తాయిలాల పంపిణీలో ఆయన ఎక్కడా రాజీ పడరని పేరున్న నేత. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఆయన తీరు కనిపిస్తోందట. అంతటి పాపులారిటీ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతరంగం ఈసారి అంతు చిక్కటం లేదట. నామినేషన్ సమయంలో కూడా ఆర్భాటాలు లేకుండానే సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారట. ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించడం లేదట. అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో తప్ప ఆయన ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నది కూడా ఏమీ లేదని టాక్. కానీ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆయనకు సంబంధించిన అనుచరులు వందలాది మంది పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పొదిలి కేంద్రంగా మాజీ పోలీసు అధికారులు కూడా ఆయనతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. సాధారణ నాయకుడిగా హడావుడి లేకుండా సాదాసీదాగా ఉంటూ తెర వెనుక వ్యూహాలు రచిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెమటలు పుట్టిస్తున్నారట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు చేరిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆత్మీయ సమావేశాలు, పరిచయ కార్యక్రమం పేరుతో ఆయా నియోజకవర్గాల్లో ₹1 కోటి పైగానే ఖర్చు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక విందులకైతే కొదవే లేదట.
6-7 రకాల వంటకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారట. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.